మనకి నచ్చిన వాళ్ళందరూ కూడా మీరు భలే అనేసారు రోజా గారు, సూపర్, అసలు ఎరగదీసేశారు అని చెప్పి మీ క్లాప్స్ కొట్టొచ్చేమో, లేకపోతే వ్యూస్ రావచ్చేమో. ప్రజాక్షేత్రంలోకి వస్తే పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఇప్పుడు మీకు దక్కింది. అరే మీ సొంత నియోజకవర్గం నగరంలో మీరు ఇప్పుడు లేకపోవడానికి కారణం ఏంటండి? అంటే ఓడిపోతే మీరు మీ ప్రాంతంలో ఉంటారా? చాలామంది ప్రశ్నించేది ఇదే. ఓడిపోతే ఉండరా? వెళ్ళరా? మీ నియోజకవర్గాన్ని గెలిస్తేనే వెళ్తారా? ఏమైనా బాండ్ ఉందా? ఏమైనా బాండింగ్లు ఏమైనా ఉన్నాయా? నేను గెలిస్తేనే మీ నియోజకవర్గంలో ఉంటానండి. గెలిచినా ఓడినా ప్రజలతో ఉండేవాడే కదా నిజమైన నాయకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూడండి, ఆయన ఏం చేశారు? ఓడిపోయారు. కానీ ప్రజల్లో ఉన్నారు, అద్భుతమైన విజయాలు సాధించారు, ఊహించని విజయాలు అందించారు, ప్రజల్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉండిపోయారు. కానీ మీ పరిస్థితి అది లేదే. ఇప్పుడు ఉంటారో ఉండరో తెలియని దుస్థితి. రాష్ట్రాలే వదిలిపోయారంటున్నారు, దేశాలే వదిలిపోయారంటున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి వెధవలు. ఎవరు వెధవలు? ఒక మహిళ మాట్లాడవలసిన మాట్లాడినవి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అంటే వార్నింగ్లు ఇవ్వడానికి మనం ఏమైనా వస్తాదులమా? తోటి నటులు కదా వాళ్ళు, మీతో పాటుగా అగ్ర హీరో కదా. చిరంజీవి గారితో మీరు సినిమాలు చేశారు కదా. చిరంజీవి గారి రేంజ్ ఏంటో తెలుసు కదా మీకు. అభిమానం అన్నా కాస్త ఉండదా అండి? అరే వాళ్ళ అన్నగారితో చేసాం, ఆయన సుప్రీం హీరో, మెగాస్టార్, మన సినిమాలు చేసాం. ఆ సురేఖ గారు మీరు వెళ్తే ఎంత అభిమానంగా వాళ్ళు చూశారండి, మిమ్మల్ని ఆదరించారు కదా. మీరే వెళ్ళారు కదా ఆయన దగ్గరికి, తోబుట్టులాగా ఆయన ఆహ్వానించాడు కదా. ఆ పలహారాలు అవి తీసుకుంటూ వచ్చారు కదా, మీకు సన్మానించారు కదా. మనం ఎవరి దగ్గరైనా వెళ్ళి ఒకసారి చేయి కడిగితే జీవితాంతం అంతా గుర్తుంచుకోవాలటది. మనకు వజ్ర వైడూర్యాలు ఏమి ఇచ్చిన అవసరం లేదు. అభిమానంగా ఒక ముద్ద పెడితే చాలు, జన్మలో మర్చిపోకూడదట. అలాంటిది ఆయనతో సినిమాలు చేసి, ఆయనతో మంచి మంచి హిట్స్ ఇచ్చి, మంచి పేరు తెచ్చుకుని, రాజకీయ పరంగా కూడా మంత్రి అయిన తర్వాత ఆయనతో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి సురేఖ గారు వాళ్ళతో ఎంతో అభిమానంగా, ఆప్యాయతగా, సొంత బిడ్డలా ఉంటే ఎంత మురిసిపోయారు మెగా ఫ్యాన్స్. కట్ చేస్తే ఏమైంది? అది 2 రోజులు ముచ్చట అయిపోయింది. ఇంక మొదలుపెట్టారు అక్కడి నుంచి రాగానే. రక్త సంబంధం కదా చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారిది. చిరంజీవిని అంటే పవన్ కళ్యాణ్ అనంటే, పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవిని అన్నట్టే. ఇప్పుడు మీరు మహిళ కాబట్టి సెలవుమణి గారిని అంటే ఆ బాధ మీకు ఉంటుంది కదా. అర్ధాంగి కాబట్టి, అర్ధాంగి కదా మీరు, ఒక హాఫ్ పార్ట్ కదా భర్తలోని. సెలవుమణి గారిని ఎవరైనా అన్నారనుకోండి అది మీకు ఇబ్బంది ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అనుకోండి ఆయనకి ఇబ్బంది ఉంటుంది. మీ పిల్లల్ని ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి మీకు ఇబ్బంది ఉంటుంది. మిమ్మల్ని అంటే మీ పిల్లలకు కూడా ఇబ్బంది ఉంటుంది. అలాగే చిరంజీవి గారికి కూడా కదా రక్త సంబంధం, తోడబుట్టిన వాళ్ళకు ఉండదు ఆ బాధ. మరి వాళ్ళు చేసిన నేరాలేంటి, ఘోరాలేంటి? చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం మీకు నచ్చకపోతే తప్పెవరిది? మీకు నచ్చేలా చేయాల్సిన అవసరం లేదు కదా. అతను ఒక పార్టీ అధ్యక్షుడు. చంద్రబాబు నాయుడు గారిది ఒక పార్టీ, మీది ఒక పార్టీ, పవన్ కళ్యాణ్ది ఒక పార్టీ. ఇవి జాతీయ పార్టీ కాదు కదా. సరే ఆయన తెలంగాణలో కూడా ఉన్నారు కాబట్టి ఆ ఓట్స్ వస్తే ఓకే పెట్టుకోవచ్చు, లేకపోతే జాతీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ. అది మీరు కూడా రాష్ట్ర విభజన తర్వాత పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి కదండి. ఎందుకు ఆ రకంగా మాట్లాడి కొని తెచ్చుకోవడం అంటారు ఈ కష్టాలన్నీ కూడా. ఆడతా పాడతా హుషారుగా గెంతులు వేసుకుంటా, కబడ్డీలు ఆడుకుంటా, క్రికెట్లు ఆడుకుంటా చెంగుమని తిరిగే రోజా గారు ఈరోజు ఎవ్వరికీ చెక్కకుండా పోయారు. తమిళ రాజకీయాల్లోకి వెళ్తే అక్కడ ఇదే పరిస్థితి ఉంటుంది కదా. గతంలో మాత్రం మీరు ఏమన్నా కాముగా ఉన్నారా? తమిళ రాజకీయాలు దీని గురించి అది కూడా చూపిస్తాను మీకు బయట. విధి ఎవ్వడిని వదలదు. ఎస్, మీరు ఏదైతే గతంలో మాట్లాడారో అదే ఇప్పుడు జరుగుతుంది. చంద్రబాబు నాయుడిని చూసి చాలా ఆనందంగా ఉంది ఆయన ఏడిస్తే. వాళ్ళ భార్య గురించి అనరాని మాటలు అనిపించి ఆయన
బాధపడితే మీకు ఆనందాన్ని కలిగించిందని. అంటే మిమ్మల్ని కూడా ఏదో ఇందాక మీరు అన్నట్టు నేను అనలేను, అవేవో ఫిల్మ్స్లో గట్రా యాక్ట్ చేశారని చెప్పి మిమ్మల్ని అన్నారు. అప్పుడు ఖండించాం మేము. చాలా తప్పు ఒక మహిళ మీద ఇలాగా ఆరోపణలు చేయకూడదు, దారుణమైన ఆరోపణలు. ఎవరు చేసినా అది శిక్ష పడాలి అనే చెప్పాం. మేమేం సపోర్ట్ చేయలేదే ఎవరికిని. ఇప్పుడు అదే చెప్తున్నామే. భువనేశ్వరి గారికి మీరు అండగా ఉండాలి కదా, ఆ పార్టీలో మీరు ఉన్నారు కదా, మహిళా అధ్యక్షురాలిగా చేశారు కదా, అప్పుడే మర్చిపోతే ఎలాగా? పార్టీ మారిన వెంటనే గతమంతా మర్చిపోతారు అంటే ఇంకా మనిషి జనం ఏంటి అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు కూడా మనం ఎవరి దగ్గర ఏదో తిన్నాము చేసాము, లేకపోతే వాళ్ళు మంచిగా చూశారు, కొంతకాలం జర్నీ సాగిందంటే ఇక్కడి నుంచి ఇంకోటి ఎక్కగానే ఇది మర్చిపోతున్నాము అంటే ఇంకా వాళ్ళకి భవిష్యత్తు ఏముంటుంది? ప్రజలు ఉంచుతారా భవిష్యత్తు? ఇవన్నీ కూడా రిమైండ్ అవుతాయి కదా. మీరన్నట్లుగా విధి ఎవరిని వదలదు, విధి రిపీట్స్. అదే ఇప్పుడు మీకు శాపంగా మారుతుంది. ఆ విధే ఈరోజు వెంటాడుతుందా అని. లోకేష్ని దేంతో కొట్టాలి? మీరేమైనా టీచరా, ఆయన ఏమైనా చిన్న పిల్లోడా దేంతోటన్నా కొట్టడానికి? ఏం తప్పు చేశాడని దేంతో కొట్టాలి? చెప్పులు అంటారు, ఇంకోలు అంటారు. వాళ్ళు ఊరుకుంటారండి? మనం చెప్పు తీస్తే వాళ్ళకి చెప్పులు ఉండవు అవతల వాళ్ళకి. అది పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగానే కెలికారు, మామూలుగా కెలకలేదు. ఫైనల్గా ఏం చేశాడు? ఆయన చెప్పు తీశాడు. ఇప్పుడు మీరు దేంతో కొట్టాలని అడుగుతారు. అంటే మీరు చేస్తే అన్నీ కరెక్ట్. ఏదో సామెత కూడా ఉన్నది, ఆ సామెత ఈ సందర్భంలో నేను నాకు అలాంటివి నచ్చవు, పనికిమాలిన సామెతలన్నీ కూడా. మీరు చేస్తే మంచి, వేరే వాళ్ళు చేస్తే చెడు. ఇది కాదు కదా సమాజం. సమాజం అంటూ ఒకటి ఉంది, మనల్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, మనం గమనించే స్థాయిలో ఉన్నాం. ప్రతి ఒక్కరు గమనించరు, కానీ కోట్లాది మందిలో మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అది ఎందుకు మర్చిపోతున్నారు ఈ రాజకీయ నాయకులు? ఐడెంటిటీని ఎందుకు కోల్పోతున్నారు? ఎందుకు అబాసు పాలవుతున్నారు? ఎందుకు అనిపించుకుంటున్నారు? ఎందుకు జీవితాలని అంధకారంలోకి నెట్టుకుంటున్నారు? కేవలం పదవి కాంక్ష. పదవి ఉంది కదా అని వచ్చే తల పొగరు. ఈరోజు ఎవరు మనకి సింపతి చూపిస్తారు? ఎవరు చూపించే పరిస్థితి లేదు కదా.